రౌడీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చంపి వెళ్ళిన తర్వాత అప్పుడే రామలక్ష్మి ఎక్కడికి వస్తుంది. ఇంకా అతను చావు బ్రతుకుల మధ్యలో ప్రాణాలతో పోరాడుతూ రామలక్ష్మి చేతిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలను చూసి, అమ్మ ఇవి నీకెక్కడివి అని అడగడంతో, వీటిలో ఏముందో తెలియడం లేదు పంతులు గారు, మీ నుండి తెలుసుకుందామనే మీరు చదివి చెప్తారని ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఎవరో చంపేశారు అని రామలక్ష్మి అంటుంది. అమ్మ ఈ గుడికి 100 ఏళ్ల చరిత్ర ఉందమ్మా. ఆ గుడిని కట్టిన కుటుంబానికి మాత్రమే వీటి గురించి మొత్తం తెలుసు. ఆ గుడిని కట్టిన తర్వాత ఆ కుటుంబం ఏమైపోయిందో ఎవరికి తెలియదమ్మా. ఇక్కడ చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. ఈ చావులు ఇంతటితో ఆగవు తల్లి. నువ్వు వెతుకు తల్లి. అన్ని నిజాలు బయటికి వస్తాయి. నీ ఊరిని, ఆ గుడిని నువ్వు కాపాడుకోవాలి తల్లి అని పూజారి గారు ప్రాణాలు వదిలేస్తారు. అప్పుడే శౌర్య అక్కడికి వచ్చి, రామా ఇదంతా ఎవరో ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు, నువ్వు వెళ్ళు రామా వెళ్ళు అని చెప్తున్నా కూడా, లేదు సార్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళను అని రామలక్ష్మి మొండికేస్తూ ఉంటుంది. అయితే శౌర్య బలవంతం చేయడంతో పోలీసులు లోపలికి వస్తుండగా రామలక్ష్మి వెనుక వైపు నుండి బయటికి వెళ్ళి దాక్కుని ఉంటుంది. ఇక పోలీసులు శౌర్యనే ఆ పూజారి గారిని చంపేశారనుకొని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే చాటుగా చూస్తున్న రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా ఇక్కడ రామలక్ష్మి కదా ఉండాల్సింది, వీడున్నాడేంటి, సరేలే ఎవరో ఒకరు అని ఆ పోలీస్ మనసులో అనుకుంటూ శౌర్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత రామలక్ష్మి వాళ్ళ మామయ్య ఇద్దరు కూడా స్టేషన్ దగ్గరికి వచ్చి, శౌర్య సార్ ఎక్కడా అని నిలదీస్తూ ఉంటే, మేము ఎలాంటి శౌర్య సార్లని అరెస్ట్ చేయలేదు, ఏంటమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ ఆయన నీకు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టు, అంతేకాని అరెస్ట్ చేయని అతన్ని మేమెలా చూపిస్తాం, కావాలంటే స్టేషన్ అంతా వెతుక్కోండి అని ఆ ఇన్స్పెక్టర్ చెప్తాడు. దాంతో రామలక్ష్మి, ఓట్లేసి కనిపించిన అతను అంతా న్యాయం చేయాల్సింది పోయి అంతా కుట్రలు చేస్తున్నారా కుట్రలు అని రామలక్ష్మి పోలీసు వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది. మరోవైపు రఘురామ్ ఇంటికి రావడంతో, పెదనాన్న మీరే నాకు న్యాయం చేయాలి, శ్రీను బావ నాపై బలాత్కారం చేశారు, రాత్రి మేమిద్దరం ఒక్కటైపోయాము, నాకు న్యాయం చేయండి పెదనాన్న, నాకు కళ్ళు కనిపించని నాకు న్యాయం చేయండి అని చారు ఏడుస్తూ ఉంటుంది. లేదు మామయ్య ఈ చారు అబద్ధాలు చెప్తుంది అని శ్రీను చెప్తూ ఉంటే, మా ఇద్దరిని విడదీయడానికే ఈ చారు కుట్రలు చేస్తుంది అని మీరే న్యాయం చేయాలి అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఏమండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం పైన ఇద్దరి ఆడపిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మీరే న్యాయం చేయాలి అని జానకి చెప్తుంది. ఇక ఆద్యకి చారు ఇద్దరికి కూడా న్యాయం చేయండి అని వేడుకుంటూ ఉంటారు.